బ్లాంకో హిల్స్‌లా ఎదగలేదేంటి మీరు అంటే, కాదు నేను గచ్చిబౌలిలా విస్తరించాను అన్నారు కదా! హోంవర్క్ చేశారు మీరు అరే! మామూలు కాదండి. మీ ప్రతి డైలాగ్ నాకు అంటే అండి మనిషి ఏళ్ళకి ఎన్నేళ్ళు వచ్చాయన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎదిగామన్నది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో మీరు ఇందాక అన్నారు కదా, భార్య కాళ్ళకి నమస్కరించారు ఆ సంస్కారాన్ని. ప్రతి భార్య కొంతకాలం తర్వాత తల్లి అయిపోతుందండి. తల్లి అయిపోతుంది. ఆవిడ మనకి తల్లి మీద పొసెసివ్నెస్ ఉంటుంది. మేము చాలా ఏళ్ల క్రితం మధుబలై ఫారెస్ట్లో హాలిడేకి వెళ్ళాం. ఓకే. మేము ఈ జీపులో దీంట్లో వెళ్తుంటే ఓ పిల్ల ఏనుగు తల్లి ఏనుగు రెండు ఉన్నాయి. పిల్ల ఏనుగు ఒక అడుగు రాకపోతే తల్లి ఏనుగు దాన్ని పక్కకు దూసి మా మీద దూసుకొచ్చింది. నాకు ఎప్పుడు మైండ్లో అలా ఉంటుంది. ఒక భార్య కూడా భర్తను ఎప్పుడు అట్లా కాపాడుతూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో ఒక బిడ్డలాగా చూస్తూ ఉంటుంది. నేను జీవితంలో అంటే ఇది ఎన్నోసార్లు చెప్పాను, హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూశాను, డెప్స్ ఆఫ్ పెసిఫిక్ చూశాను. రీజన్ ఏంటంటే మన మంచితనం వల్ల కొంత కోల్పోయాం, మన తెలియని సాంఘిక పరిస్థితుల వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారం మా కుటుంబంలో ఫస్ట్ నేనే చేశాను, దానివల్ల తెలియనితనం వల్ల కొంత కోల్పోయి ఉండొచ్చు. ఏదైనా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అలా తీసుకున్నాను, నేను తీసుకుని ముందుకెళ్ళాను. మీరు అడగండి, నేనే మాట్లాడుతాను. సార్ ఫస్ట్ అన్నిటికంటే అడగాలని అంటే ఆత్రంగా ఉంది ఏంటంటే మీ వయసు సార్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. 64 యంగ్. అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్ ఫుడ్స్ కానీ ఆయుర్వేద వనమూలికలు. శుభ్రంగా అన్నం తింటా. ఐఎమ్ వెజిటేరియన్ బై బర్త్. ఓకే. శుభ్రంగా అన్నం తింటా, ఆవకాయ వేసుకుంటా, నెయ్యి వేసుకుంటా, తింటా. పొద్దున పూట రాజులా తింటా, మధ్యాహ్నం పూట టిఫిన్ మాత్రమే తింటా, రాత్రికి చాలా కొంచెం తింటా. ఓకే. ఇదే సీక్రెట్. పాటిస్తే చాలండి. బట్ నేనేం చెప్తానండి, ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే అందంగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సూపర్ సార్. నిజంగా ముద్దమందారంలో మిమ్మల్ని చూసాం కదా, అలా ఆ పాటలో ఇప్పుడు జస్ట్ విగ్గు తీసేశారేమో అనిపించేలాగా ఉన్నారు అంతే. ఏం మార్పు లేదు సార్. ముద్దమందారానికి ఇప్పటికీ 45 ఏళ్ళ. రేపు 23 ఫిబ్రవరి వస్తే కెమెరా ముందు నుంచుని 45 years అవుతుంది. కానీ అదృష్టం జంజాల్ గారు ఇచ్చిన అవకాశం మామూలు సాదాసీదా ఓల్డ్ సిటీ హైదరాబాద్ అజంపురా, ఇక్కడ పుట్టే ఇక్కడ పెరిగా, ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు హీరో అన్నారు అంటే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి. నేను ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి ఫోటోలు ఇవ్వలేదు, ఎక్కడి కోసం నాటకాలు వేసేవాళ్ళం, రేడియో వేసేవాళ్ళు, ఇవాళ్ళలో వేసేవాడిని, కానీ సినిమా హీరో అవుతాను అనుకోలే. హ్యాట్స్ ఆఫ్ టు మై గురు జంజాల్ గారు. సార్ నాకంటే ఒకటి ఎక్కడ చదివాను నేను, ఎక్కడ ప్రారంభించాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలిసిన వాడే విజేత అని ఇక్కడ చదివాను. అది కరెక్ట్గా ఫ్రేజ్ నాకు. కరెక్టే. నేను ప్రారంభించింది హీరోగా ప్రారంభించాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా 50 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాను. 50 ఏళ్ళు అంటే నా 8th క్లాస్ నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ గారు, నరేష్, జయసుధ గారు, వీళ్ళందరూ నటుడిగా 50 ఏళ్ళు సెలబ్రేట్. నేను యాజ్ ఎ వక్తగా 50 సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సూపర్. యాజ్ ఎ స్పీకర్ అంటే మీరు అక్కడ విన్నాను 25 లక్షల మందిని ప్రత్యక్షంగా, కోట్ల మందిని పరోక్షంగా మీరు ప్రభావితం చేశారు. అద్భుతం. కానీ నా ప్రశ్న ఏంటంటే సార్, మంచి కెరియర్, 3 సినిమాలు 100 రోజులు సూపర్ హిట్లు, వరుసగా హిట్లు, ఎవరైనా ఆపేస్తారా సార్ సినిమాను? ఆపేవాడే ప్రదీప్ అవుతాడు. అది ఎలా ఆపినోడే ప్రదీప్. నాకు తిక్కుంది, దానికి లెక్కుంది. అవునా? అంటే అండి అది నిజాన్ని చెప్తే ఇండస్ట్రీ తప్పు కాదు. జంజాల్ గారు వద్దని చెప్పారు. అప్పటికే బాలచంద్ర గారు, భారతీరాజా గారు లాంటి వాళ్ళు కూడా, విశ్వనాథ్ గారు కూడా నీతో సినిమా తీయాలి. దాసరి గారు, అరే నేను అంత ముందర ఇదెక్కడ న్యాయం అని ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను. దాసరి గారు డైరెక్ట్. ఆయన నన్ను అరే అని పిలిచారు. అరే జంజాలు చేశాడు, లేకపోతే నేను పరిచయం చేస్తా, మంచి వేషం ఇస్తా నీకు, అది ఇది అనేవారు ఆయన. ఇంత ఉన్నా నాకు ఎందుకో భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే అప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రమోహన్ గారి దాకా అందరూ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్. వాళ్ళందరి ముందర మనం 19 yearsకి నేను ఎంట్రీ ఇచ్చాను. తొందరపడి ఒక కోయిల ముందే అది 19 కాకుండా 25 ఉంటే ధైర్యం ఉండేదేమో, కొంచెం బెరుకుతనం, భయం ఉండేది. అలానే నటనలో తేడా లేదు. ఒక 4 స్తంభాల ఆటలో వేసిన పాత్రకి ప్రొడ్యూసర్ నవతా కృష్ణరాజు గారు రేపు రిలీజ్ అంటే ఇవాళ కాల్ చేసి, ప్రదీప్ గారు మూగమంచం సినిమాలో నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వస్తుందో మీకు అంత పేరు వస్తుంది, అంత బాగా చేశారన్నారు. నాకు గుండె ఉప్పొంగిపోయింది. 20 ఏళ్ళండి. 20 ఏళ్లలో స్నేహితుడు మోసం చేసిన ఒక పిల్లని మనం పెళ్లి చేసుకుని అందరి ముందు భార్యాభర్తలు గదిలో అన్నా చెల్లెళ్ళం అనే పాత్ర రావటం అనేది జంజాల్ గారికి దేవుడికి ఇద్దరికే సాధ్యమైంది. మిమ్మల్ని 4 స్తంభాలట ప్రదీప్ అని కూడా పిలుస్తారు కదా. తెలంగాణ అంతా ఇంతే. తెలంగాణలో ముద్దమందారు అనే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆంధ్ర సైడు మన ముద్దమందారు ఇప్పుడు
ఫేమస్ అవన్నీ అవును. ఈ టీవీల్లో వచ్చి వీటిల్లో వచ్చి వాటిలో వచ్చి అవును. తెలంగాణలో ఎవరైనా 4 స్తంభాలట ప్రదీప్ అంటారు బా ఆ. మొత్తం అంతా. సో ఎందుకు వచ్చేసాను అంటే చదువుకోవాలని ఒక రకమైన కోరిక ఉండింది. సరే. వెనక్కి వచ్చి సీఏ చదువుకోవాలనిపించింది. కొంచెం 25 వయసు వచ్చాక మెచ్యూరిటీ వచ్చాక ఏ పాత్ర ఏంటో అని తెలియాలంటే ఆయనకు వచ్చేసాను. ఓకే. 2 బతక నేర్చిన తెలివితేటలు ఇప్పుడున్నాయి, అప్పుడు లేవు. కాదు అంటే అప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వలేదా మీకు? బ్రహ్మాండంగా ఇచ్చారండి. ఇచ్చారు కదా. అరే సూపర్గా ఇచ్చారు. అసలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. అంటే డబ్బులే ఇవ్వలేదు, ఈ హిట్లతో మనకేం పని, అట్లా నిర్వేదం డబ్బులు గురించి కాదు. అట్లేం లేదు. నేను చేసిన 3 సినిమాల నిర్మాతలు కోనేరు రవీంద్రనాథ్ గారు, నవతా కృష్ణరాజు గారు, కేశవరావు గారు, భ్రమరాంబ ఫిల్మ్స్, ముగ్గురు పువ్వుల్లో పెట్టి నా డబ్బులు ఇచ్చారు. నాకు డబ్బు ప్రసక్తి కాదు, వేషం ప్రసక్తి కాదు. నన్ను జంజాల గారు సొంత కొడుకులా వాళ్ళ ఇంట్లోనే, నేను ఏ రోజు హోటల్లో లేను. జంజాల గారు ఎవరైనా బెదిరించారా మిమ్మల్ని? ఎవడు సార్ పురాణ షేర్ అది పురాణ సిటీగా మనం మన్నావిడ బెదిరిస్తే ఏం లేదండి. నాకే ఎందుకునో అంత కంఫర్ట్ లెవెల్ అనిపించలేదు. అలా వచ్చాను, ఇక్కడ సీఏ జాయిన్ అయ్యాను. సీఏ ఎంటర్ అయిపోయింది. ఫైనల్లో గ్రూప్ అయిన తర్వాత అప్పుడు ప్రభు గారు అని దూరదర్శన్లో కెమెరామెన్, ఓకే. ఆయన వచ్చి అనగనగా సోప్ అని ఒక టీవీ సీరియల్, నిజానికి చరిత్రలో ఫస్ట్ టీవీ తెలుగు సీరియల్ అదే అనగనగా సోప్. అయితే అది హైదరాబాద్లో చిన్న లిమిట్కి మాత్రమే ఒక 8 కిలోమీటర్స్ రేడియస్లో టెలికాస్ట్ అయింది. దాని ప్రభు గారు డైరెక్టర్, నేను హీరో, శిల్ప హీరోయిన్. ఇది చరిత్ర. దీంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళకూడదు అనుకున్నా. అప్పుడు మీలాంటి విలేకర్ ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వద్దనుకుని వచ్చి ఇంత చిన్న టీవీ, అప్పట్లో చిన్నదే కదా టీవీ, చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అంటే, ఒక దేశంలో సైనికుడిగా బతికే బదులు ఇంకో దేశంలో సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకుంటున్నాను. చిన్న దేశమైనా అక్కడ ఏమంటారండి, ఇప్పుడు భూటాన్ చిన్న దేశమే, రాజనే అంటారు. అలా అనుకున్నాను. అనుకుని వస్తే ఇంకా ఒక 20 ఏళ్ల పాటు సూపర్ స్టార్ స్టేటస్ టెలివిజన్ ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. అది అదృష్టం, అది కృషి, పట్టుదల. ఫస్ట్ సీరియల్ దాంతో నేను బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. అది ఆంధ్ర రాష్ట్రం అంతా టెలికాస్ట్ అయిన తొలి సీరియల్ కింద ఉంది. దానికి కూడా మా గురువుగారు ప్రభు గారు అని ఎవరైతే నన్ను పరిచయం చేశారో ఆయన్నే కెమెరామెన్ పెట్టుకున్నా. ధర్మవరం సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ రైటరు, తను కూడా యాక్ట్ చేశాడు అందులో. సో ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఉత్తేజు, శ్రీనివాసరెడ్డి, ప్రభాకరు, సుమ, వీళ్ళందరూ మన ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరు కూడా. మీరే ఇండస్ట్రీగా, వేరే ఏం లేదు ఇంకా. అంటే నేనే ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రియస్, కష్టపడే తత్వం. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, ఇండస్ట్రియస్తో మీరు ఇండస్ట్రీగా మారారు. కష్టపడే ఇవాళ కూడా డైలీ 17-18 అవర్స్ నేను పనిచేస్తానండి. నాకు కష్టపడటం ఇష్టం. ఓ రోజు ఖాళీగా ఉంటే అదేదో 10 కిలోల బరువు పోయినట్టు ఉంటుంది. అవునా? మేడం ఏమన్నారా? మేడం కూడా నాతో ఉన్నారు కదా, నాలో సగుభాగం. వేటూరు గారు రాస్తారు కదా, ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి అంటారు. మీ ఇద్దరం ఒకే ఒంట్లో కాపురం ఉన్నాం, ఒక ఇంట్లో కాదు. కాబట్టి మా ఇద్దరికి ఏం తేడా రాదు ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మేడంని మీరు ప్రేమించే విధానం, ఫస్ట్ నేను అది చూస్తుంటే మేడం ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుంది మీ ఫోన్లో అంటే దెయ్యం 1 దెయ్యం 2 అని. ఓ సార్ కూడా మేడం అంటే కోపంతోనే ఉండుంటారులే అనుకున్నాను. కాదండి, అంత ముందర అది ప్రోమోలో ఉంది. ఓంకార్ గారు ఏమడిగారంటే నిజం చెప్పకూడదు అన్నారు. నిజమే చెప్తే నేను ఆవిడ దేవత అని చెప్పాలి, నిజం చెప్పకూడదు అన్నాడు. అది ప్రోమోలో వేయలా. ఓకే.